హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 వారాలుగా అడపదడప ప్రతి జిల్లాలోనూ వర్షాలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లి ఈ రోజు ఇంకా ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా కోస్తా భాగాలన్నింటిలోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం రాయలసీమ జిల్లాలో ఈ సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ సంవత్సరం మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ లోని యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురనున్నాయి. పశ్చిమ తెలంగాణ, రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు. థ్యాంక్ యూ.